ఉపవాసం, జాగారం చేశాడు. శివప్రసాదాన్ని సేవించి ఉపవాసం విరమించాడు. ఇతను శివసన్నిధిలో ప్రాణం వదిలాడు. ఇతనికి వెండి కొండలలో ఉండడానికి అర్హత ఉంది అని చెప్పి కైలాసానికి తీసుకొని వెళ్ళారు. గుణనిధి కైలాసమున పరమానందముగా కాలం గడిపి భూలోకంలో కళింగ దేశంలో రాజవంశంలో పుట్టాడు. అరిందము అనే పేరుతో జీవించాడు. తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు. నిత్యం శివారాధన చేసేవాడు. రాజ్యంలోని ప్రజలకి ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. చాలా చక్కగా పరిపాలించేవాడు. శివకేశవ భేదం లేకుండా జీవించేవాడు. నారాయణాష్టాక్షర మంత్రం జపిస్తూ మోక్షం పొందాడు. అరిందముడు తర్వాత జన్మలో వైశ్రవణుడై వెలిశాడు. వైశ్రవణుడే నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుడు తృణబిందువు కూతురును వివాహమాడాడు.